ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? అవును పిల్లలు, లాస్ట్ వీక్ మీ అందరికి ఒక వాక్యాన్ని చెప్పాను కదా, మరి దానికి ఆన్సర్ మీకు దొరికిందా? నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. దీనికి గల జవాబు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అయితే పిల్లలు, ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో వాక్యాన్ని చెబుతాను. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు చదివి ఎక్కడ ఉందో నెక్స్ట్ వీక్ మీరు అందరూ నాకు చెప్పాలి. చెప్తారు కదూ? అయితే పిల్లలు, ఇంకొక విషయం, ఇది లాస్ట్ మంత్ కనుక మీరు ఏ విషయాలను విడిచిపెట్టాలనుకుంటున్నారో వాటన్నిటినీ విడిచిపెట్టడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉండండి. తద్వారా ఈ సంవత్సరం చివరికల్లా మీరు మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏవైనా విడిచిపెట్టి హ్యాపీగా కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. సరేనా? అయితే ఇప్పుడు నేను మీ అందరికి ఒక మంచి కథని చెప్పబోతున్నాను. పిల్లలు, కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా? పిల్లలు, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు అనేకమైన ఉపమానాలు చెప్పారు కదా. అయితే వాటిలో ఒకదాని గురించి ఈ రోజు మనం విందాం. అదే విత్తువాని ఉపమానం. ఒక రైతు విత్తనాలన్నీ పట్టుకొని వెళ్తున్నాడు. అతడు విత్తనాల్ని వేసినప్పుడు కొన్ని త్రోవ పక్కకి పడ్డాయి, కొన్ని విత్తనాలు మాత్రం రాతి నేల మీద పడ్డాయి, ఇంకొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి. పిల్లలు, అయితే ఇంకా మిగిలిన విత్తనాలన్నీ మంచి నేల మీద పడ్డాయన్నమాట. ఈ మొదటిది ఉంది కదా, త్రోవ పక్కన పడినవి భూమిలో సరిగ్గా సారలేక అవి సరిగ్గా మొలవలేదు. అయితే పిల్లలు, ఇక రెండోది వచ్చేసి రాతి నేల మీద పడ్డాయి కదా, ఆ విత్తనాలు మొలిచాయి, కానీ వాటికి కావలసిన శక్తి ఆ భూమి ఇవ్వకపోయేసరికి అవి కూడా చచ్చిపోయాయి. ఇక మూడవది ముళ్ళ పొదల్లో ఉన్నాయి కదా, అవి కూడా చక్కగా స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఆ ముళ్ళ పొదల వలన అవి పెరగలేకుండా అక్కడే ఉండిపోయాయి. మంచి నేలలో పడినవి మాత్రం 100 60 30 ఫలించాయి. అయితే పిల్లలు, ఈ ఉపమానం గురించి నేను మీ అందరికి క్లియర్ గా చెప్తాను. మొదటిది ఎక్కడ పడింది? త్రోవ పక్కన కదా. అయితే దేవుని వాక్యాన్ని వినేవారు దాన్ని వింటారు, కానీ దాన్ని పాటించకుండా, దాన్ని గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతారు. అది త్రోవ పక్కన పడిన విత్తనం వంటి వారు. అలాగే ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు చక్కగా వాక్యాన్ని వింటారు, కానీ ఆ రోజు మటుకు వాళ్ళు సంతోషంగా ఉంటారు, కానీ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక వాక్యాన్ని మర్చిపోతారు. ఇక మూడవది ఉంది కదా, ముళ్ళ పొదల్లో పడింది. వీరు కూడా వాక్యాన్ని చక్కగా వింటారు, అలాగే వాళ్ళు కొన్ని రోజులు బానే ఉంటారు, కానీ ఆ తర్వాత లోకాశల వల్ల, ధనాపేక్ష వలన వాళ్ళు వెనుదిరిగిపోతారు. ఇక నాలుగవది ఉంది కదా, మంచి నేల మీద పడిన విత్తనాలు. వారు చక్కగా వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా అందులో ఉన్న అర్థాన్ని గ్రహించి వారు ప్రతిరోజు వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ చక్కగా దేవుని సన్నిధిలో ఫలిస్తూ ఉంటారు. అంటే చక్కగా హ్యాపీగా ఉంటారన్నమాట. అయితే పిల్లలు, దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైంది? మీరు వినిన వాక్యాలన్నిటినీ విని వదిలేసే వారిగా కాకుండా వాటన్నిటినీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని వాటిని మీ ప్రతిరోజు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ చక్కగా మీరు కూడా ఫలించాలి. అలా ఉంటారు కదూ? ఓకే పిల్లలు, చెప్పిన విషయాలన్నీ చక్కగా మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ మీరు కూడా 100 ఫలించాలని కోరుకుంటున్నాను. సరేనా? వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.